హాయ్ హలో అండి, మై ఫస్ట్ వ్లాగ్ అండి. అందరికీ నమస్తే. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నాం, అందుకని లగేజ్ సర్దుకుంటున్నా. నేను 2 నైట్ డ్రెస్సెస్, 2 డ్రెస్సెస్, ఒక హాఫ్ సారీ పట్టుకుంటున్నా. వినాయక చవితి స్పెషల్గా హాఫ్ సారీ కట్టుకుందామని. ఇంకా మా హస్బెండ్వి మా పిల్లలిద్దరివి కూడా లగేజ్ సర్దేశాను. అతిగా ఆశ పడకూడదు అంటారు, అందుకే దేని మీద అయినా. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం వినాయక చవితి విలేజ్ లో జరుపుకుందామని. మా లగేజ్ అన్ని సర్దేసుకున్నాం. ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. నేనేంటి గానీ మా హస్బెండ్ మా పిల్లలు అయితే గొప్ప ఎక్సైట్మెంట్ అయ్యారు, ఎందుకంటే మా ఊళ్ళో బీచ్ కూడా ఉంటది. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వాళ్ళు వర్షం పడుతుందని మూడ్ ఆఫ్ తో పడుకున్నారు. మా ఇంటి నుంచి మా ఊరికి 20 km ఉంటది. ఇంకేంటి మా వీధిలోకి చేపలు రొయ్యలు వస్తే రొయ్యలు తీసుకుంటున్నా. యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే ఊరికి బయలుదేరేసరికి 12:30 ఇలాగ అయిపోతుంది కాబట్టి ఇంకా వంట చేసే టైం ఉండదు కాబట్టి వెళ్లే దారిలో రెస్టారెంట్ లో ఆగి ఫుడ్ తినేద్దాం అనుకున్నాం. ఇంకా వర్షం పడుతుంటే మేమేమి ఊరు వెళ్తాం. ఇంకా రొయ్యలు తీసుకొని నన్నే ఒలిచేసుకోమన్నారు. ఎప్పుడు ఆవిడే ఒలిచేస్తారు, పాపం ఏవి చెల్లుబాటు అవ్వలేదట. ఇంకా వర్షం ఒకటి పడుతుంది వెళ్ళిపోతానమ్మా అని అన్నారు. వీడియో చూస్తున్నారు కదా, కింద రెడ్ బటన్ క్లిక్ చేయొచ్చు కదా, క్లిక్ చేసేయండి, చేస్తారు మీరు. నేను చూడండి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను మా ఆయన స్నానానికి. ఊరు వెళ్ళడానికి అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. వర్షం పడుతుందని అలిగి పడుకున్నారు. ఇంక రొయ్యలు అయితే నేనే ఒలిచేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే ఆవిడ 10 నిమిషాల్లో ఒలిచేస్తారు, నేనే గంట సేపు ఒలిచాను. అక్కడక్కడ రొయ్యములతో కూడా చేతులు గుచ్చుకున్నాను. ఇప్పుడు అన్నిటికీ యూట్యూబ్ ఉంది, రొయ్యలు ఎలా తొక్క తీయాలి, చేపలు ఎలా కట్ చేయాలి అనేది. ఇంకా పక్కనే మా పాపతో మాట్లాడుతూ ఊసులాడుకుంటూ రొయ్యలు తొక్క తీసేసి. ఇంకా ఆడపిల్ల అంటే ఆడపిల్లే, మగపిల్లడు అంటే మగపిల్లడే. మా అబ్బాయి బుక్స్ ఇవన్నీ పట్టుకొని కూర్చుంటే మా అమ్మాయి మాత్రం నేను ఏ పని చేస్తుంటే అక్కడ వచ్చి కూర్చుని నాతో మాట్లాడుతూ ఊసులాడుతూ ఉంటది. మళ్ళీ 1.5 year. మా అబ్బాయి కూడా వస్తాడు నేను చేస్తున్న పనిలో హెల్ప్ చేస్తానని, కానీ ఒక్కొక్క సమయంలో మాత్రమే. రొయ్యలు తొక్క తీసే లోపు అన్నం కూడా ఉడికిపోయింది, వార్చేసాను. చూడండి ఎంత తొక్క వచ్చిందో, ఎన్ని కొద్ది రొయ్యలు వచ్చాయో. రొయ్యలు తొక్క తీసిన తర్వాత ఎన్ని వచ్చాయో దానికి డబల్ తొక్క వచ్చింది. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్ లో. ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుని సైడ్ కి పెట్టేసుకుంటున్నాను. ముందుగా వంట చేస్తుంటే వంటగదిలోకి మా అబ్బాయి వచ్చి నా వెంటనే చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి నా షార్ట్స్ కూడా చూడండి. మేము ఉండేదైతే ఆంధ్ర స్టేట్ అండి. నేను మ్యారేజ్ చేసుకుంది కూడా ఆంధ్ర అబ్బాయినే, మా ఊరు అబ్బాయినే. మాది లవ్ మ్యారేజ్. ఇంకా రొయ్యలను అయితే బాగా కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కనాలు దాంట్లో వేసాను కాబట్టి నీరేమైనా ఉన్నా బయటకి ఇంకిపోతుంది. ఇంకా ఆనియన్, టమాటాలో వేసాను రొయ్యల్ని. ఇంకా కారం, మసాలాలు అన్ని కూడా వేసాను. ఇంకా బాగా ఫ్రై చేసిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని అందులో వేసేస్తాను. స్టవ్ ని స్లిమ్ లో పెట్టుకుని దగ్గరికి మరిగేలోపు స్నానం చేసి వచ్చేస్తాను. హాయ్, స్నానం అయిపోయింది. ఇంకా ఊరెళ్ళట్లేదు కదా, నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను. గుమగుమలాడేస్తుంది వంటగది అంతా. నాకు చికెన్, మటన్ కన్నా సీ ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టం. మరి మీకేం ఇష్టమో కింద కామెంట్ చేయండి. నన్ను ఇష్టపడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరూ కూడా. ఇంకా ఫుడ్ అయితే రెడీ. ఎలా కనిపిస్తుంది, కలర్ఫుల్ గా కనిపిస్తుందా అంటారు కదా చాలా ఛానల్స్ లో, అబ్బాయి ఎలా ఉంది అలా ఉంది అని. నా ఫస్ట్ వ్లాగ్ కదా, నాకు అలా చెప్పడం రావట్లేదు. మీరే ఈ వీడియో చూసి చెప్పండి, నాకు కింద కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఇంకా సడన్ గా ఊరైతే వెళ్ళిపోయాం. వర్షం ఎక్కడ పడిపోద్దని ఫోన్ అయితే బయట తీయలేదు, అందుకే రికార్డ్ చేయలేదు. ఈవినింగ్ వచ్చాం కాబట్టి నైట్ కి గోరింటాకి అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్నింగే లేచి హౌస్ మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను. ఇంకా హౌస్ మొత్తం క్లీనింగ్ చేసుకుని ఇంకా వాకింగ్ అని చెప్పి అలా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం. నా గోరింటాకి ఎలాగుందో చెప్పండి, నేనే పెట్టుకున్నాను. డిజైన్ ఎలా ఉంది ఇంకా చూడడమే కాదు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ చేయండి. పైన టవల్ వేసేసాను వాకింగ్ కి వెళ్దాం అని చెప్పి. మొత్తం గ్రీనరీనే, ఒకవైపు బీచ్, ఒకవైపు పచ్చటి చెట్లు. మరి మా ఊరు అందాలు మామూలుగా ఉండవు. ఇదంతా కూడా హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ ఇదంతా కూడాను. ఇక్కడ మొక్కలు పిచ్చి మొక్కలు అని అనుకుంటామే గానీ ప్రతి మొక్క కూడా ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ మొక్కలు అయితే ఒక పేపర్ గా యూజ్ చేయొచ్చు, పళ్ళు తోముకోవడానికి కూడా యూజ్ చేస్తారు. ఇవైతే మా చిన్నప్పుడు అయితే కూరగాయలు అట్లా ఆడుకునేటప్పుడు చిక్కుడుగాయలా యూజ్ చేసేవాళ్ళం. వీటి ఆకును కూడా చిన్నపిల్లల స్నానానికి వేడి నీటిలో వేస్తారు. ఇంకా ఉన్నాయా ఇవి వేసుకుని, ఇంకా ఎద్దులు మోస్తున్నాయా ట్రాక్టర్లు వచ్చాక కూడా అని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పాప చూడండి, వినాయక చవితి బాబు ఈ కొత్త బట్టలు వేసుకోవాలి ఫుల్ గా అని అంటే, ఫ్రాక్ వేసేసావు కదా ఇంకా కోట్ వేసుకోను అని అంటుంది. అదే బాబు వేసుకోయే బాబు, 2 వేసుకోవాలి అని. ఇంకెప్పుడు నాతో ఊసులాడుతూనే ఉంటానంటది. మా ఇద్దరం ముచ్చట్లో పెట్టుకుంటాం. వాళ్ళ డాడీ టైం అవుతుంది అని అంటారు. ఇంకా హాఫ్ సారీ అయితే కట్టించుకున్నాను. మా ఊర్లోని బయట ఊర్లోని వినాయకుల్ని అయితే చూడడానికి ఒకటే గాబరా. ఇవి ములం చెట్లు అండి, ఈ ఊర్లో ఎక్కువ ఉంటాయి కొబ్బరి చెట్లు, ములం చెట్లు. ఇగోండి ఈ మొక్కలతోనైతే ప్యూర్ పేపర్ ని తయారు చేస్తారు. ఇంకా అందరం అయితే బుజ్జి వినాయకుల్ని చూడడానికి అయితే బయలుదేరాం. బాబోయ్, నా కూతురు అంత అమాయకంగా ఫేస్ పెట్టింది. అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్స్ మా ఇద్దరం. ఇంకా ఈ పాపను ఎత్తుకున్నానని చెప్పి ఇద్దరు నా మీద అలిగి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ ఒక్క నిమిషానికే డాడీ కూచులు. డాడీ డ్యూటీకి వెళ్ళిపోతే మాత్రం అమ్మ కూచులు ఇద్దరు. నా బేబీ డ్రెస్ ఎలాగుందో చెప్పండి. అమ్మో, ఇప్పుడు అమ్మ కూర్చి వచ్చేసింది. నిమ్మకాయ దిష్టిగానే ఇస్తే తినేద్దాం అంటుంది. నాకన్నా కేర్ ఎక్కువ వాళ్ళ డాడీ తీసుకున్నారు లెమన్. అవును మర్చిపోయాను, ఈ వీడియో లేట్ గా వచ్చింది కదా. వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. మా ఊరు బీచ్ చూస్తారా, ఇదిగోండి మా ఊరు బీచ్ ఇదే. ఇంకా వినాయక చవితి కదా, ఎవరు బోట్లను తీయలేదు నీటి
నీటిలోకి. పూజ అయిపోయే సమయం అయిపోయింది కాబట్టి ఎవరో నీటిలోకి పడవను వదులుతున్నారు. ఇంకా ఈ బీచ్ విషయానికి వస్తే వైజాగ్ దగ్గర విజయనగరం ఉంటది కదండి, విజయనగరం నుంచి 20 km అండి. ఇంకా వినాయకులను అన్ని చూసి ఇంకా జ్యూస్ షాప్ దగ్గర ఆపాం. ఇంకా ఇంటికి స్వీట్స్ గట్ట పట్టుకెళ్తున్నాం బేకరీలో. ఇంకొక వినాయకుడు అడక్కండి, ఒకటి మించి ఇంకొకటి ఉంది. అలాగే ఇదైతే మా ఊర్లో పెట్టింది మా ఇంటి దగ్గర, చాలా బాగుంది కదా. నేను వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను, ఫ్రంట్ కి వెళ్ళిపోతుండగా చూస్తే షాక్ అయ్యాను. అసలు హౌస్ లా ఉంది. మీకు ఎలా అనిపించింది? హౌస్ లా ఉంది అని వెరైటీగా అనిపించిందా? కింద కామెంట్ చేయండి. ఇంకా వినాయకుడు కూడా అలానే బాగుంది. ఇది ఈవినింగ్ వచ్చాం అలా వాకింగ్ అని చెప్పి వచ్చి చూస్తున్నాం. మార్నింగ్ వీడియో తీసుకోలేదని చెప్పి ఈవినింగ్ అలా వచ్చి వీడియో తీసుకుంటున్నాం. ఇంకా అలానే ఇంకా విలేజ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఒకరింటికి వెళ్ళి ఇంకొకరింటికి వెళ్ళకపోతే ఫీల్ అయిపోతారు తెగ. అలానే మా చుట్టాల ఇంటికి కూడా వెళ్ళి వచ్చేసాను. ఇంకా ఈ వినాయకుడు ఎదురుగా చిన్న వాటర్ వేసి కుండీలా పెట్టారు కదా, ఇంకా పంతులు గారు అయితే అందులోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వినాయక చవితి అంటే అందరూ కలిసి చేసే పండగ, ఊరు మొత్తం చందా వేసుకుని కలిసి చేసే పండగ ఇది. కానీ అనిపేటప్పుడు మాత్రం పెయిన్ ఉంటది కదండి. ఇంకా డే 2 మేము 2 days ఉన్నాం కదా ఊర్లో, ఇది డే 2. ఇంకా మా ఊరు దగ్గరలో ఉన్న గోవిందపురం టెంపుల్ వినే ఉంటారు, అదిను ఇంకా సాయిబాబా టెంపుల్ చూడడానికని వెళ్ళాం. ఇంకా గోవిందపురం వీడియో తీయలేదు, మిస్ అయింది. ఇంకా సాయిబాబా టెంపుల్ అంటారా, చాలా హైట్ గా ఉంటది, చాలా బాగుంటది. వీళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అవడం వలన కేక్ కూడా కట్ చేస్తున్నాం. మా అబ్బాయికి కేక్ అంటే పిచ్చి, కట్ చేయి డాడీ అంటున్నాడు. వాళ్ళ డాడీ ఉన్నానా అన్నయ్య వాళ్ళు కట్ చేయాలి అని అంటున్నారు. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా స్పేస్ ఉంది, చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా ఏ ఊళ్ళు లేవు, ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది అన్ని మొక్కల మధ్య. ఇంకా చుట్టుపక్కలంతా కూడా తోటలే. టెంపుల్ దగ్గర ఉన్న కొన్ని హౌసెస్ కూడా ఇక్కడ ఉన్న సేవా సమితికి మాత్రమే ఇచ్చినట్లున్నారు. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.